చాలా మందికి వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఎస్పెషల్లీ మెన్‌లో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, మేల్ ఇన్‌ఫర్టిలిటీలో ఏం మనం చూడాలి? అసలు ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఎందుకొస్తది అన్నది మనం కొద్దిగా గమనిస్తే ఈజీ అవగాహనతో దానికి తగ్గట్టు కరెక్ట్ ట్రీట్మెంట్, మేనేజ్‌మెంట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ సమస్య నుంచి మనం బయటికి రావచ్చు. సో, ఏ వయసులో యూజువల్‌గా మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి? యూజువల్‌గా ఫర్టిలిటీ ప్రాబ్లము మనం డిఫైన్ చేసుకోవాలి అని అనుకుంటే 2 విధాలుగా చూడొచ్చు. మేల్ ఇన్‌ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్‌ఫర్టిలిటీలో ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ అనంటే పెళ్ళైన 1 సంవత్సరం లోపు కలిసిన తర్వాత అన్‌ప్రొటెక్టెడ్ మెషర్స్ తీసుకొని కలిసిన తర్వాత పిల్లలు కలగకపోతే దాన్నే మనం ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు. కానీ రెండో బేబీ కోసం చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వనప్పుడు మనం సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. సో, ఓన్లీ మగవాళ్ళలోనే మనం టెస్ట్ చేయాలా? లేకపోతే ఆడవాళ్ళలో కూడా టెస్ట్ చేయాలా? ఇప్పుడు ఇద్దరిని స్క్రీనింగ్ చేసినప్పుడు ఎవరికి లోపం ఉందో తెలిసినప్పుడే మనం కరెక్ట్‌గా నిర్ణయం తీసుకోవచ్చు. దానివల్ల మనం ప్రాక్టికల్‌గా ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేసుకోవటానికి ఉంటుంది.